ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. తేదీ 10 ఆగస్టు 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 తిథి ద్వాదశి ఉదయం 8:01 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12:24 వరకు, తరువాత పునర్వసు. యోగం వజ్ర రాత్రి 10:22 వరకు. కరణం తైతుల ఉదయం 8:01 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:25 నుండి 5:13 వరకు. అమృత ఘడియలు ఈ రోజు అమృత ఘడియలు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 11:17 నుండి 12:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:11 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:31 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృషభరాశి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభవాతావరణం ఉంటుంది. మిథునరాశి కొత్త పనులను విజయవంతంగా ప్రారంభిస్తారు. కర్కాటక రాశి సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సింహరాశి దూర ప్రయాణాలకు అనుకూల సమయం. శుభ సమాచారాన్ని అందుకుంటారు. కన్యరాశి వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. తులారాశి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మంచి రోజు. వృశ్చిక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మకర రాశి పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుంభరాశి పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీనరాశి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.